ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్లో సభ్యత్వం తీసుకున్న మహిళలందరికీ బతుకమ్మ చీరల పంపిణీ. మంచిర్యాల పట్టణం హమాలివాడ బృందావన్ కాలనీలో చీరలను పంపిణీ చేసిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో వైభవంగా పలు సంఘాల ఆధ్వర్యంలో కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన మహిళలకు బహుమతులను అందజేసిన నిర్వాహకులు. లక్షట్పేటలో ప్రారంభమైన కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలు. జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. మంచిర్యాల నియోజకవర్గంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సభ్యత్వం తీసుకున్న మహిళా సోదరీమణులందరికీ బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడ మరియు బృందావనం కాలనీలో 3, 4, 5, 12, 13, 14, 15, 16, 17, 18 వార్డులలోని ఆడపడుచులందరికీ చీరలను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడారు. ఇప్పటి వరకు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్లో సభ్యత్వం తీసుకున్న మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని 92,000 మంది మహిళా సోదరీమణులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆదేశించారని, వారి ఆదేశాల మేరకు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు. 2018 నుండి మీకు ఒక ట్రస్ట్ కార్డు తయారు చేసి ఆ కార్డు మీద చీర అనేది ఇస్తున్నాం. కరోనా అప్పుడు ఒక్క సంవత్సరం మాత్రమే మనం చీర ఇవ్వలేదు. ఈసారి అక్టోబర్లో చీరలు ఇవ్వలేకపోయినాం ప్రేమ్సాగర్ రావు గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల. అందుకని చెప్పేసి ఇప్పుడు సరే బతుకమ్మ పండుగకి ఇవ్వలేదు, సంక్రాంతికి అని ఇద్దామని చెప్పేసి చీరలు ఇప్పుడు అన్ని వార్డుల్లో పంచుతా ఉన్నాం. అమ్మ నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఒక అన్నగా నేను అండగా ఉంటాను అన్న ఒక భరోసా ఇవ్వడానికి ఈ చీరలు బొట్టు పెట్టి చీర కానుకగా ఇద్దామని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది దాదాపు ఇప్పుడు మనకు 92,000 మంది మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చీర అనేది అందజేస్తున్నాం. ఇంకా మీ దగ్గర ఉన్న కార్డు మీద ఈ సంవత్సరం కాకుండా ఇంకా 3 ఏళ్ళు చీరలు వస్తాయి. అప్పటికి 10 ఏళ్ళు నిండుతుంది. ఇది 7వ సంవత్సరం. అమ్మ ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ అధికారం అనేది ఏదో ఒక్క రోజులో జరగలేదు. దాదాపు ఒక 10 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇది. మేము ప్రతి వార్డులో తిరిగి, ప్రతి గడప గడప, ఇల్లు అన్ని వాడవాడ తిరిగి, ఆ తర్వాత ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి అనే అవగాహన చేసుకుని మేము పనులన్నిటికీ చేస్తూ వచ్చినాం. మన మంచిర్యాల మున్సిపాలిటీ ఏర్పడి 70 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇది మున్సిపల్ కార్పొరేషన్గా రూపొందింది. అయితే 70 ఏళ్ళు అయినా కూడా ఈ ఊరికి ఒక శ్మశాన వాటిక అనేది ఇంతవరకు లేకుండే. మేము వార్డులలో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది కిరాయిలలో ఉంటున్నాం, ఎవరికన్నా ఏమన్నా అయితే ఇంటికి కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి ఎంతో మంది బాధపడ్డారు. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా
చాలా మంది గోదావరికి పెట్టుకొని ఎవరికైనా ఏమైనా అయితే రాత్రంతా అక్కడనే జాగరణ చేసే పరిస్థితి. అట్లాంటి దుస్థితి మన వాళ్ళకు వద్దు అని చెప్పేసి అధికారంలోకి రాగానే 102 రోజుల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 11 కోట్లతోటి మహాప్రస్థానం కట్టడం జరిగింది. అక్కడ పేదవాళ్ళకి, నిరుపేదలు ఎవరైనా ఉంటే ఉచితంగానే దహన సంస్కారాలు జరుగుతాయి. అంటే కోట్లు ఉన్న కోటీశ్వర్లైనా, పూట గడవని పేదవాళ్ళైనా కూడా ఒకే దగ్గర దహన సంస్కారాలు చేయడానికి అక్కడ అవకాశం అనేది అందరు కల్పిస్తూ ఉన్నారు. అతి తక్కువ ఖర్చులతోనే 6,900 రూపాయలు మాత్రమే అవుతుంది మిగతా వాళ్ళకు కూడా. అది దానికి ఉన్న అంటే అన్ని రకాల వసతులు, సోలార్ విద్యుత్తుతో నడుస్తున్న మహాప్రస్థానానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్తున్నట్టుగా విద్యా వైద్యం విషయంలో కూడా ప్రతి ప్రభుత్వ స్కూల్ కూడా లక్షల రూపాయల ఫండ్స్ ఇచ్చి అవి బాగు చేయించడం. లక్షపేటలో ఒక స్కూల్ కాలిపోతే దానికి స్కూలు, కాలేజ్, ప్రైవేట్ స్కూల్స్ కూడా తలదన్న విధంగా అక్కడ స్కూల్, కాలేజ్ నిర్మించడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐలైఫ్ ఫంక్షన్ హాల్లో ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆవోపా ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నారసింహ మహాజ్ఞాన యజ్ఞం ఈ రోజుతో ముగిసినట్లు వేద పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, బ్రహ్మశ్రీ వెల్లంకి కృష్ణ శర్మలు తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ వెల్లంకి కృష్ణ శర్మ మాట్లాడుతూ గత 3 రోజులుగా నిర్వహించిన మహాయజ్ఞాలు ఈరోజు పూర్ణాహుతితో పూర్తయినట్లు ప్రకటించారు. ఆవోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ మాట్లాడుతూ ఆవోపా ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహించిన రాజశ్యామల సుదర్శన మహాయజ్ఞం కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన భక్తులందరికీ మంచిర్యాల పట్టణ పుర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆ స్వామివారి కృప ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నేరెల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రావి రమేష్, కోశాధికారి దొడ్డ శ్రీనివాస్, ఆవోపా రాష్ట్ర కార్యదర్శి పల్లెర్ల శ్రీహరి, ఐలైఫ్ యజమాని గిరిబాబు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మాండంగా శ్రీ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ సంస్థ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ 3 రోజుల పాటు శ్రీ 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 రాజశ్యామల పూర్వకంగా సుదర్శన నారసింహ యాగాలు సంపూర్ణమయ్యాయి. ఈరోజు పూర్ణాహుతితోటి కార్యక్రమాలు పూర్తి చేశాం. అన్ని ఏర్పాట్లు కానివ్వండి, కార్యక్రమం కానివ్వండి, భక్తి శ్రద్ధలతోటి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని నిర్వహణ చేయడం జరిగింది. అన్ని రకాల ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో శ్రేయోదాయకంగా ఉండాలని, అందరికీ క్షేమం కలగాలని ఏదైతే సంకల్పం చేశారో
ఆ సంకల్పము పూర్ణాహుతితో సిద్ధించిందని మేము భావిస్తూ ఉన్నాం. చక్కగా అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయి. స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. శుభమస్తు. గత 3 రోజుల నుండి జరుగుతున్న యజ్ఞ కార్యక్రమాలను డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రవచనాల కార్యక్రమము, కృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో హోమాల కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఈరోజు మహాపూర్ణాహుతి తోటి ముగించుకోవడం జరిగింది. మరి గత 3 రోజుల నుండి మంచిర్యాల పట్టణానికి చెందిన 24 మంది పూజారులు, హైదరాబాద్కు చెందిన కృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో వచ్చిన పూజారులందరూ కూడా ఈరోజు మహాపూర్ణాహుతి వరకు ఉన్నారు. గత 3 రోజుల నుండి జరిగిన వైభవంగా జరిగిన ఈ వేదికను ఆవోప మంచిర్యాల పట్టణ ప్రజల అందరి తరఫు నుండి కూడా వారికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాలను మున్ముందు మరి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ఆవోప ప్రెసిడెంట్ నేరెళ్ళ శ్రీనివాస్ వాళ్ళ టీంను కూడా కోరడం జరుగుతుంది. మరి ఈరోజు దాదాపు 2000 మంది రావడం జరిగింది. మహాపూర్ణావతి సందర్భంగా అందరూ కూడా హోమాలు చూసి వారు తీర్థప్రసాదం స్వీకరించి భోజనాలు చేసి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి, ఆవోప సభ్యునికి, భక్తులకు, అందరికీ, దాతలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. హై లైఫ్ రెస్టారెంట్లో మరి గత 4 కార్యక్రమాలలో కూడా వారు మా వెన్నుదన్నుగా ఉండి మరి ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా కానీ ఏ సోషల్ సర్వీస్ చేసినా కానీ డాక్టర్ అగమంచిరాణి గారు, హై లైఫ్ రెస్టారెంట్ అధినేత గిరిబాబు గారు మరి మమ్మల్ని ముందటుంచి మీరు మమ్మల్ని ప్రోత్సహించి మీరు కార్యక్రమాలు చేయండి, నేను మీకు సపోర్ట్ ఉంటా అని మరి ఇక్కడ నిర్వహించుకోవడానికి గత 3 రోజుల నుండి వారి రూమ్లను కూడా పూజారులందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రాంగణాన్ని కూడా గత 3 రోజుల నుండి వారు స్వయంగా పాల్గొంటూ మాతోటే నిద్రాహాలు మానేసి ఇక్కడే ఉంటున్నారు. గిరిబాబు గారికి కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కట్ట పోచమ్మ ఆలయం సినిమా వాడలో నల్ల కోటమ్మ లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముగ్గుల పోటీలను పరిశీలించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై మాట్లాడుతూ నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో సినిమావాడ ప్రాంతంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషకరమని, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే క్రమంలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించడం వలన నల్ల శంకర్ను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి 5,000 రూపాయలు పట్టుచీర, ద్వితీయ బహుమతి 3,000 రూపాయలు పట్టుచీర, మూడో బహుమతి 2,000 రూపాయల పట్టుచీర బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలతో పాటు నిర్వాహకులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
56వ వార్డు ఇక్కడ నల్లశంకర్ గారు స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. దాదాపు 150 మంది ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలామంది ఎంత అందమైన ముగ్గులు వేసిండ్రు అంటే అందమైన ముగ్గులు తీర్చిదిద్దిన సోదరి మనందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే చాలామంది చిన్నారులు ఇప్పుడిప్పుడే ముగ్గు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి ప్రోత్సాహకరంగా నల్లశంకర్ గారు బహుమతులు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వస్తే సంక్రాంతి 3 రోజుల ముందుగానే వచ్చినట్టుగా ఉంది. ఈ వాతావరణం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్లశంకర్ గారికి, వారి బృందానికి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరం కూడా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. మేడం కొన్ని కారణాలు అందరం రాలేదు, ఫస్ట్ టైం వచ్చారు. చాలా హ్యాపీ ఉన్నది ఈ ప్రోగ్రామ్ చేయడం కంటే మేడం వచ్చడం ఇంకా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా 10 సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు గౌరవనీయులు ఎమ్మెల్యే కేసీఆర్ ఆరోగ్యం కూడా చాలా మంచి ఉండాలి అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అనేది జిందగీలో కాని పరిస్థితి. అదే సార్ ఆరోగ్యం బాగుంటే మనం ఇంకో 5 ఏళ్ళ అడిగినందుకు కూడా పని ఉండదు. అదేవిధంగా సార్ వాళ్ళు, మేడం వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలి, కుటుంబం బాగుండాలి, వాళ్ళు బాగుంటారు, ప్రజలందరూ బాగుంటారు. అందరికీ నాకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో గల హరి నిలయ విల్లాస్లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ప్రీతిపాత్రమైన ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి మహిళా మనులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి 5,000 రూపాయల నగదు పాత మంచిర్యాలకు చెందిన సుమలత, రెండవ బహుమతి 3,000 రూపాయల నగదు స్వర్ణలత, మూడవ బహుమతి 2,000 రూపాయలు అంజలి మరియు 3 కన్సోలేషన్ బహుమతులు 1,000 రూపాయల చొప్పున పద్మ, కవిత, సరితలకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు అందమైన బహుమతిని హరినిలయ యాజమాన్యం అందజేశారు. వీటితో పాటు మలబార్ గోల్డ్ అండ్ మ్యాక్స్ వుడ్ వారి తరపున ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా సుమన చైతన్య, సునీత, కవిత, అరుణాలు వివరించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు యాజమాన్యం తరపున శ్యామలదేవి, సంధ్యారెడ్డి, రజనీ రెడ్డి, వి మధుసూదన్ రెడ్డి, సూరజ్ రావు పాల్గొని న్యాయ నిర్ణేతలను శాలువాలతో సత్కరించారు.
హరినిలయ విల్లాస్ యాజమాన్యం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటి గ్రేటర్ కమ్యూనిటీ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నాము. దాంట్లో ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ప్రీతిపాత్రమైన ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము మా ప్రిమిసెస్లో ఆర్గనైజ్ చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలను చైతన్యపరచాలని, మహిళలకు అన్ని రంగాలలో ముందుండాలనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో మేము హరినిలయ విలాస్ యాజమాన్యం తరఫున మొదటి బహుమతి 5,000 రూపాయలు నగదు రూపాయన, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు, 3 కన్సలేషన్ బహుమతులతో పాటుగా మాకు సహాయ సహకారాలు అందించడానికి మా ఆహ్వానాన్ని మంచి వచ్చినటువంటి మల్బార్ గోల్డ్ యాజమాన్యం, అలాగే మ్యాక్స్ వుడ్ వారు కూడా విన్నర్స్కి వారి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో వారందరికీ కూడా మేము హరినిలయ విల్లాస్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి జడ్జెస్ కూడా ప్రత్యేకంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వారు అమూల్యమైన సమయాన్ని చాలాసేపు కేటాయించారు. అలాగే ఈ సందర్భంగా మాకు ఆహ్వానాన్ని మన్నించిన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు విన్నర్స్ను జడ్జెస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. బ్రాంచ్ నుండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సో మన మంచిర్యాలలో మన బ్రాంచ్ పెట్టి 4.5 years అవుతుంది. సో మన మార్కెట్ ఏరియాలో సో 4.5 years సందర్భంగా మన ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన మధుసూదన్ సార్కి థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు మలబార్ తరపున, నా తరపున. మీరు ఏదైనా కొత్తగా ఇల్లు తీసుకున్నా కానీ, ఇక్కడ ఇంట్లో విల్లాస్ తీసుకున్నా కానీ, ఎవరు తీసుకున్నా కానీ ఇప్పుడున్న అది ప్లైవుడ్ దానికంటే కూడా మనం లేటెస్ట్గా ఇంటీరియర్కి సంబంధించిన డిజైనర్ కానీ ఏదైనా కానీ మన ముల్కలలో ఫ్యాక్టరీ ఉంటుంది, నల్స్పూర్లో ఆఫీస్ ఉన్నది. ఎవరైనా కావాలని సంప్రదించండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మూతపడిన ఎంసీసీ సిమెంట్ కంపెనీ తొలగించిన కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి చేస్తున్న నిరాహార దీక్షలు ఈ రోజుతో 7వ రోజుకు చేరాయి. వివిధ పార్టీల నాయకులు తొలగింపు కార్మికులు చేస్తున్న రీలే నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి వారికి తమ మద్దతునిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ ఎంసీసీ కంపెనీ ఏర్పాటుకు స్థానిక ప్రజలు ఎంతగానో సహకరించారని, కంపెనీ యాజమాన్యం ఎంసీసీ స్థలాన్ని రియల్ ఎస్టేట్కు అప్పగించడానికి దశల వారీగా కంపెనీని మూతపడేటట్లు చేసిందని, ప్రభుత్వ అధికారులు కూడా కంపెనీ యాజమాన్యానికి సహకరించడంతో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మూతపడిన ఎంసీసీ కంపెనీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపించాలని, లేని పక్షంలో తొలగించిన కార్మికులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల పరిహారం, 2 నుండి 3 గుంటల వరకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకు వేలం సాకుతో కంపెనీ స్థలాన్ని రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్ల లబ్ధి పొందాలని చూస్తున్న కంపెనీ యాజమాన్య కుట్రను ప్రభుత్వం అడ్డుకోవాలని తెలిపారు. తొలగింపు కార్మికులకు న్యాయం జరిగేంత వరకు రీలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, అన్ని పార్టీల మద్దతు కూడా వారికే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సంఘాల నాయకులు, స్వచ్ఛంద పౌరసేవ సంస్థ, బీజేపీ, డిటిఎఫ్, ఎంఆర్పిఎస్, ఆర్టీసీ కార్మికులు, వాకర్స్, తుల మధుసూదన్ రావు, కనుకుంట్ల మల్లయ్య, శ్రీమన్నారాయణ, జయరావు, విశ్వనాథ్, అన్నం రమేష్, కైలాసం, పోషం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఎంసీసీ సిమెంట్ ఇండస్ట్రీ ముందట ఈరోజు 7 రోజులుగా వీళ్ళు ఇక్కడ దీక్షను చేపట్టారు. మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటి ద్వారా రావాల్సినటువంటి సొమ్ము ఏదైతుందో మాకు రావాలి అని చెప్పి గతంలో ఎంసీసీ సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా వారం రోజుల నుంచి ఇక్కడ నిరసన దీక్షలు చేపడితే శాంతియుతంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా మరి వీళ్ళకి కలిగినటువంటి బాధలేంది, వీళ్ళకి ఏం జరుగుతుంది, మరి ఇండస్ట్రీ బంద్ అయి 4 సంవత్సరాలు అయింది, ఇది ఫ్రాడ్ ఇండస్ట్రీ కింద ముద్రపడిపోయింది, మరి ఇండస్ట్రీని బతికించుకోవాలి, కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు ఇటువంటి ఇండస్ట్రీస్ అవసరం అనే ఆలోచన సోయి కూడా లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇది 1950 ఆ దశకంలో అప్పుడు ఈ ప్రాంతంలో బొగ్గు ఉన్నది, సున్నపు రాయి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధిగా ఉంటుందన్న ఆలోచనతో ఆనాడు ఇందులో ఉన్నటువంటి దాదాపు 50 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమితో పాటు పేద రైతులందరూ కూడా ఒక ఇండస్ట్రీ వస్తాయి, ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆనాడు చాలని సొమ్ముతో తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎంత ఇస్తంత తీసుకొని వీళ్ళ ఆ రాజు ఏసీసీ కంపెనీ ప్రారంభించడానికి అందరూ కూడా ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ విరాజిల్లినట్టు సిమెంట్ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఏసీసీ కంపెనీని కొన్ని కారణాల వల్ల వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఇటువంటి ఈ యొక్క కంపెనీ ఎంసీసీ ఇండస్ట్రీని కొంతమంది కొనడం, హైదరాబాద్లో ఉన్నటువంటి కొంత పెత్తందారీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి దీన్ని కొనడము, కొన్ని పద్ధతి ప్రకారంగా దీన్ని కొల్లగొట్టి దీన్ని సిమెంట్ ఇండస్ట్రీని
సర్వనాశనం చేసి మంచి ప్రొడక్షన్ మంచి లాభాలలో ఉన్నాయి, కార్మికులు కూడా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని దీనిలో రియల్ ఎస్టేట్ చేస్తే ఒకటేసారి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచనతోటి రన్నింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీని సర్వనాశనం చేసి బ్రహ్మాండమైనటువంటి సల్వాయిలొద్దులో పుష్కలంగా ఉన్నటువంటి వనరులను కూడా కాదని దీన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకోవాలనే ఆలోచనతోటి బ్యాంకులలో లోన్లు తీసుకొని ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో కుట్ర చేసి ఇవాళ ఫ్యాక్టరీ బంద్ చేసి దాదాపు 4 సంవత్సరాలైంది. ఇవాళ కరెంటు బకాయిలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు కోట్లాది రూపాయల కరెంటు బకాయిలు ఉన్నాయి. కరెంటు బకాయిలు ఉంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి గేటుకు లాగేసి ఈ ఫ్యాక్టరీని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, మాకు బకాయిలు కట్టాలని చెప్తే వీళ్ళ ప్రభుత్వం ముందటి నుంచి తాళం వేసింది, వెనక నుంచి సొమ్ము అమ్ముకున్నారు. వెనక నుంచి సామాన్ అంతా ఎక్కడ పోయింది అని అంటే దొంగలు ఎత్తుకపోయారు. మరి దొంగలు ఒక ప్రభుత్వం లాక్ చేసిన సీజ్ చేసినటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సొమ్ము ఇవాళ దొంగతనాన్ని రైల్వే ట్రాక్ ఎంబడి పోతుంది అని అంటే మరి వాళ్ళ ప్రభుత్వం ఏ తీరుగా ఉన్నది, వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తున్నది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ లేబర్ మినిస్టర్ కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు. గనుల శాఖ మంత్రికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఇవాళ ఇక్కడే వివేక్ గారు ఉన్నారు. మరి వివేక్ గారు కూడా చొరవ తీసుకోవాలి. సల్వాయిలొద్దులో విశేషమైనటువంటి నిల్వలు ఉన్నవి, పుష్కలమైన నిల్వలు ఉన్నవి, వాటితోటి ఇండస్ట్రీ నడిపేయడానికి కూడా ఆస్కారం ఉన్నది. కాబట్టి వివేక్ కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఇది నా నియోజకవర్గం కాదని కాదు, నువ్వు రాష్ట్రానికి మంత్రివి కాబట్టి ఈ యొక్క కార్మికుల పక్షాన్ని నిలబడి ఈ ఇండస్ట్రీస్ నడిపించి వీళ్ళు అడిగేటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో వీటి పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతినిధులు ఈ ప్రాంతానికి రావాలి. రాకపోతే మేమందరం కూడా వీరి యొక్క దీక్షకి వీళ్ళ యొక్క నిరసనకి ఖచ్చితంగా మేము వెంటనే ఉంటాం, మద్దతు పలుకుతాం. దీన్ని ఎక్కడి వరకు రూపం తీసుకోకపోతే అంతవరకు కూడా వాళ్ళతో మేము కొనసాగుతామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. 5 రోజులుగా ఎంసీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, కోర్టు న్యాయస్థానాల దృష్టికి వెళ్ళినా ఈనాటి వరకు కూడాను వాళ్లకు ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా బేసిక్ ఏదైతే ఉందో ఇవ్వాల్సినటువంటిది ఉన్నప్పటికీ యాజమాన్యం ఇవ్వడం లేదు. యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా కార్మికులను తొలగించింది. ఏదైతే ఉన్నదో కార్మిక హక్కులను కాలరాస్తా ఉన్నది. ఈ సర్వీసు బెనిఫిట్ను ఏదైతే ఇవాళ కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి మాకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి ఒక్కొక్క కార్మికులకు. అదేవిధంగా ఎంసీసీలో ఉన్నటువంటి భూములు, అందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, కంపెనీకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. అందులో సాలని జీతాలతోటి కార్మికులు పనిచేసారు కనుక వాళ్లకు 2 గుంటల ఇంటి స్థలం కోసం కూడా 2 గుంటల భూమిని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎంసీసీ లాభాలతో నడిచేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ సైతం వందలాది ఎకరాల భూములున్నాయి. ఆ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోటి డబ్బులకు కక్కుర్తిపడి కంపెనీ భూములను అమ్మేసి లాభాలు గడించాలని చెప్పేసి మేనేజ్మెంట్ చూస్తూ ఉంది. వాళ్ళు కార్మికులు 6 కాలం కష్టపడ్డారు, తమ రక్తాన్ని చెమటగా మార్చిర్రు, ఆ సిమెంటును ఉత్పత్తి చేసిర్రు. ఈ భవన నిర్మాణాన్ని అన్నింటినీ కూడా కట్టడానికి కోసం వాళ్ళ శ్రమ దాగి ఉంది. దాని వెనకాల కోట్ల రూపాయలను దోసుకున్నటువంటి దొంగలను బయటికి తీయాలి. ఇందులో కలెక్టర్ గారు కానీ లేదా లేబర్ అధికారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ దాంట్లో బాధ్యత వహించి దానిపైన విచారణ జరిపించాలి. వీళ్ళు అడిగినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ చాలా చిన్న డిమాండ్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పురిగిరి క్షత్రియ పెరిక సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కన్వీనర్ అత్తి సరోజ మాట్లాడుతూ పెరిక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడంతో పెరిక మహిళా మనులు అందరూ తండోపతండాలుగా తరలివచ్చి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి అందమైన ముగ్గులు వేయడం సంతోషకరమని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి అందజేశారు. పాల్గొన్న మహిళా సోదరిమణులందరికీ బహుమతులను అందజేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి పెరక సంఘం గౌరవ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి బియ్యాల సత్తయ్య, పట్టణ అధ్యక్షుడు బొడ్డు తిరుపతి, సంఘం నాయకులు, మహిళా మణులు అందరూ పాల్గొన్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఎంత సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎంత కృషి చేసినా మా మహిళా సోదరిమణులు బయటికి రాక వారి టాలెంట్ అంతా ఇళ్ళలోనే చూపించారు తప్ప మాకు బయటికి కనిపించలేదు. కానీ ఈరోజు ముగ్గుల ప్రోగ్రాం అనగానే ప్రొద్దున నుంచి తయారై వచ్చిన కావచ్చు పొద్దున 9 గంటల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితోటి మహిళా సోదరి మనందరూ కూడా ముందుకెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఇవాళ ముగ్గులంటే నిజంగా ఎవరి టాలెంట్ ఎట్లుందంటే పిచ్చి లేస్తుంది బయటికి వచ్చి చూస్తే ముగ్గులని. ఇంత చక్కటి ముగ్గులు వాళ్ళ చేతులలో ఇంత ప్రావీణ్యత ఉన్నటువంటి కూడా బయటికి రాక ఎక్కడ పడితే అక్కడ ముగ్గుల పోటీలు ఉన్నా కానీ అటెండ్ కాక ఇంట్లో పనులకే పరిమితమైనటువంటి మా పెరక ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి మా మహిళా సోదరి మనందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డ వెనుక ఇంతమంది అన్నదమ్ములు తోడుండి ఇంతమంది ఆడబిడ్డలను ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూశాను. ఎందుకంటే మా కుల సంఘీయులు చాలామంది వాళ్లకు ఎంత ప్రావీణ్యత ఉన్నప్పటికీ కూడా బయటపడక బయటికి రాక కొంత నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి వాళ్ళ ప్రావీణ్యత బయట పెట్టుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని కూడా మహిళా శక్తి ఎట్లుంటుందంటే తనకు తెలియకుండానే ఆంజనేయుని లాగా ఉంటుంది అన్నట్టు. అదే శక్తి ఈరోజు మా ఆడబిడ్డలందరూ చూపించారు. వాళ్ళు కూడా నేను సైతం మా కుల సంఘీయులందరికీ కూడా నేను తోడుగా ఉంటామని ఈరోజు ముందుకొచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితోటి ప్రతి పండగ కార్యక్రమాన్ని కూడా మనం ఘనంగా నిర్వహించుకుందాం. ఇదే వేదికగా మాకు ఇటువంటి వేదికనిచ్చినటువంటి మా సోదరుడు వరుస బియ్యాల లక్ష్మణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే పట్టణ కమిటీ జిల్లా కమిటీ కూడా మాకు తోడుండి ముందు నడిపించింది. ఇంకా కూడా ముందు బతుకమ్మలు కానీ బోనాలు కానీ మేము ఈ పండుగలను నిర్వహించుకుంటాం. పెద్ద ఎత్తున మహిళా సోదరి మనందరినీ కూడా ఇంకా ఎక్కువ నేను ప్రోత్సహించి ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. మా సోదరి మనులందరూ కూడా తప్పకుండా అన్ని కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్నదమ్ములకు మా అక్కచెల్లెళ్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఈరోజు పురగిరి క్షత్రియ పెరక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచాల్ గార్డెన్లోని ఇవాళ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న మహిళా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ కాబట్టి ముగ్గుల పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి మొదటి బహుమతి 5,000, రెండో బహుమతి 3,000, మూడో బహుమతి 2,000గా ప్రకటించడం జరిగింది. ఈ మహిళా సోదరులను పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిండ్రు. పురగిరి క్షేత్రీయ పెరక సంఘం అంటేనే వాస్తవం పెద్ద మొత్తంలో మా ఈ ఏరియాలో మా వాస్తవానికి ఈ నియోజకవర్గంలో 70,000 మంది పెరక సోదరులు ఉన్నారు కాబట్టి ఈ ప్రతి గ్రామాన జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలను చైతన్యపరుస్తూ మన ఉద్దేశంతో అందరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పెద్ద అందరికీ చిన్న వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా సోదరుల మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెరక కుల బంధువులందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకు ఈ ముగ్గుల పోటీలో చాలా చురుగ్గా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మొత్తం ముందుండి నడిపించినటువంటి అత్త సరోజక్క గారికి తర్వాత కుల పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి పండగ సంబరాలు అనేటి ఈ ఒక సంవత్సరమే కాదు, రాబోయే రోజులలో ప్రతి సంవత్సరం మా ఆడబిడ్డలందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మా పెరక సంఘం తరఫున రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువతను ప్రోత్సహించడానికి ఈ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లక్షట్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలో 10 జట్లు పాల్గొన్నారు. ఇందులో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలకు ఎంపిక అవుతారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల హరిగోపాల్, గాజుల ముఖేష్ గౌడ్, గుండా ప్రభాకర్, రమేష్ చంద్, వేముల మధుకర్, తులసి, మోటపల్కుల సతీష్, సమరసింహ, నరేష్ జైన్, పాంచల రమేష్, మంద రాజేందర్, తగరపు గంగన్న మరియు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటిసారి మంచిర్యాల ప్రీమియర్ కబడ్డీ లీగ్ని ఇక్కడ లక్షట్పేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద జయంతిని అదేవిధంగా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము. ఈసారి దాని ఫార్మాట్ కొంచెం చేంజ్ చేసి ప్రీమియర్ లీగ్ అంటే అందరికీ అవకాశం కల్పిస్తూ ఇంకా ఈ గేమ్ల క్వాలిటీ కూడా పెంచాలి, ప్రతిభ ఉన్న క్రీడాకారులను అంటే ఇంకా పైనకు తీసుకుపోవడానికి రాష్ట్ర స్థాయికి తీసుకుపోవడానికి ఈ ప్రీమియర్ లీగ్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మంచిర్యాల కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 10 జట్లను ఈ ప్రీమియర్ లీగ్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ 10 జట్లు కూడా ఈరోజు రేపు 2 రోజులు తలపడతాయి. ఇందులో గెలిచిన విజేతలకు బహుమతులు ఉంటాయి. అదేవిధంగా ఇందులో ప్రతిభ మంచిగా కనబరిచిన క్రీడాకారులకు అందరికీ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా అటు కబడ్డీ గవర్నమెంట్ నుంచి నిర్వహించే టీంల సెలక్షన్కి అవకాశం ఉంటుంది, ప్రీమియర్ లీగ్ల అవకాశం ఉంటుంది. మన మంచిర్యాల జిల్లాలో క్రీడలను ప్రోత్సహించాలి, స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడలను నిర్వహించడం జరిగింది. ఇందులో మంచిర్యాల జిల్లా అన్ని గ్రామాల నుంచి కాసిపేట, తాండూరు దగ్గర నుంచి భీమారం, జైపూర్ వరకు అన్ని మండలాల నుంచి క్రీడాకారులు అందరూ వచ్చి కూడా పాల్గొంటారు. వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు, వాళ్ళకందరికీ కూడా అభినందనలు. దీనికి గత కొన్ని రోజుల నుంచి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని కలెక్టరేట్ రోడ్డులోని టీఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీ కాలనీలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలు, ఆడపడుచులు వివిధ సందేశాత్మకంగా వేసిన ముగ్గులు అలరించాయని, పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళను, ఆడబిడ్డను అభినందించారు. నేలపై ఇంద్రధనస్సు ఆవిష్కరించినట్లు వర్ణశోభితమైన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రకృతిని పూజించే సంక్రాంతి పండుగ ముగ్గులు వేయడం ద్వారా మహిళల్లోనే సృజనాత్మకతను, నైపుణ్యం ఆవిష్కరించబడుతుందని, సంక్రాంతి సమయంలో సూర్యకిరణాలు జరిగే వ్యాయామం ఆరోగ్యకరమని, పండుగలు కుటుంబాలు ఐక్యతను, స్నేహభావం పెంపొందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో జి పద్మ, కె జ్యోతిక, ఈ భార్గవిలకు 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయలు చొప్పున బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకులు, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, బీసీ సంక్షేమ అధికారిణి భాగ్యలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య, ఏవో హనుమంతరావు, ఎన్జిఓస్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అంటే సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు సమానము, అన్ని దేవుళ్ళు సమానం. అదేవిధంగా ఇక్కడ ముందుగా టెంపుల్ కోసం ఒక ప్లేస్ కేటాయించడం జరిగింది. తర్వాత త్వరలోనే ఆ పూర్తి ప్లేస్ మా చేతికి వచ్చిన తర్వాత మసీదుకు మరియు చర్చికి కూడా ప్లేస్ కేటాయించడం జరుగుతుంది. అయితే ఏదైతే ఇక్కడ టెంపుల్ కోసం అయితే ప్లేస్ కేటాయించారు కాబట్టి దీనికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి కూడా ముందుకు పోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి కూడా దాదాపు ఒక 12 మంది ఆ రోజు ముందుకు వచ్చి మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం. వాళ్ళు 12 మందే కాదు, మినిమం 50 నుంచి 100 మంది ఖచ్చితంగా 1,00,000 రూపాయలు నేను కేటాయిస్తాను, నేను దాంట్లో సభ్యుని అవుతానని చెప్పేసి ముందుకు రావాలి. ఓన్లీ ఈ టీఎన్జిఓస్ కాలనీ వాళ్ళే కాదు, చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని ఇక్కడ దేవాలయ నిర్మాణానికి ముందుకు పోతాం కాబట్టి అందరినీ కూడా సభ్యులుగా చేర్చుకుంటాము, ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తాము. ఉగాదికి మనకు మొదటి పండుగ ఉగాది కాబట్టి ఉగాది సంబరాలలో ఖచ్చితంగా దేవాలయ కమిటీని కూడా ప్రకటించి దేవాలయ పనులు కూడా మొదలు పెడతాము. ఆలోపు ఈ 12 మందే కాకుండా మినిమం 50 మంది తయారై మనిషికి 1,00,000 రూపాయలు డొనేషన్గా, అంటే 50 లక్షలు మన చేతిలో ఉంటే
మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సహకారంతో మనము టీడీటీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చుకుంటే 1 కోటి రూపాయలతోటి దివ్యమైన మందిరాన్ని మనం ఇక్కడ నిర్మించుకోగలుగుతాం. కాబట్టి అందరి సహకారాలు ఉంటే ఖచ్చితంగా దాంట్లో మనం ముందడుగు వేస్తామని చెప్పేసి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాం. మనం ఇక్కడ ఏ కార్యక్రమాలు తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై సహకరిస్తున్నందుకు మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చిన్న ప్రోగ్రాం తీసుకోగానే వాళ్ళు కూడా ఉత్సాహంగా యువకుల్లాగా ఏజ్డ్ వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు యోగేశ్వర్ సార్ అన్నట్టు నిన్న ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం అంటే నిన్న 10 o'clock ఇక్కడికి వచ్చినాం మేము, దాదాపు రాత్రి 10-10:30 వరకు ఇక్కడే ఉండి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని మళ్ళీ మార్నింగ్ కూడా వచ్చి కొద్దిసేపు చూసుకొని వెళ్ళి మళ్ళీ సమయానికి రావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా టీఎంజీఎస్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి మహిళను ఉత్సాహపరిచడం కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ టీఎంజీఎస్ కానీ ఏర్పడినప్పటి నుండి కూడా ప్రతి కార్యక్రమం హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరిస్తున్న హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు ఇతర కార్యనిర్వాహక సభ్యులందరూ కూడా ప్రత్యేక ఆనందంతో సంక్రాంతి కళనంతా ముందుగానే పంచినట్టు పుప్పడి రేణువులతో ఎన్జిఓస్ కాలు నిండినట్టు మహిళలే మన ఎన్జిఓస్ మహిళలే మహారాలులని చాటినట్టు ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా మీ అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ గౌరవనీయులు మన ప్రియతమ జిల్లా అధ్యక్షుడు గడియారం శేఖర్ గారు, మిత్రుడు క్లాస్మేట్ హబీబ్ హుసేన్ గారు, అలాంటి మరొక ఆత్మీయ మిత్రులు హనుమంతరావు గారు, పొన్న మల్లయ్య గారు, నాగుల గోపాల్ గారు, సుందర్ మేడం, ఇలా అందరి వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ, అందరికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఒక్కొక్క ముగ్గు వేస్తుంటే వాళ్ళ యొక్క తపన, కొంతమంది ఎండకు ఇబ్బంది పడుతున్నారు కానీ నేను సైంటిఫిక్గా చెప్తాను, ఈ ఎండ చాలా మంచిది. ముగ్గు అనేటువంటి దాన్ని మనం గౌరవించాలి, ముగ్గును గౌరవించాలి, ముగ్గు వేసేటువంటి మహిళలను గౌరవించాలి. మన ఎన్జిఓస్ హౌసింగ్ చూస్తున్నటువంటి మన మహిళలు, మన నాయకులు, మనమంతా ఒక మంచి కుటుంబ వాతావరణంలో గతంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకున్న మనం అందరం ఇదే ఐక్యతతో మనం ముందుకెళ్లాము. అలాగే వినాయకుని యొక్క స్ఫూర్తితో మన భవిష్యత్తులో దేవాలయం గురించి మన శ్రీహరి గారు మాట్లాడతారు. దేవాలయ నిర్మాణంలో కూడా మనం అందరం భాగస్వాములు కావాలి. మన ఐక్యత ఉన్నట్టయితే ఒక ముగ్గే కాదు, ముగ్గుల పట్ల ఉన్న ప్రతి వ్యక్తి విజేతగానే భావిస్తూ చిన్న పిల్లల నుంచి చిన్న పెద్ద అమ్మమ్మ వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే జడ్జెస్ జ్యోతి మేడం గారికి, రాధ మేడం గారు వారితో వాల్యుబుల్ టైం ఇచ్చేసి వచ్చేసారు. వారికి, కోఆర్డినేషన్ టీం మెంబర్స్ అందరికీ, ఇందులో రాత్రి పగలు మన కమిటీతో పనిచేసేటువంటి బాధ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సేవలు అందించే అవకాశం కలిగించినటువంటి ఎన్జిఓస్ నాయకులందరికీ, ముఖ్యంగా గౌరవ శ్రీహర్ గారికి, రామ్మోహన్ గారికి, హబీబ్ గారికి, మల్లయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణాపూర్ ఏ జోన్ పోచమ్మ బస్తీ యూత్ ఆధ్వర్యంలో స్వర్గీయ గడ్డం ఎల్లమ్మ స్మారక బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గడ్డం విజయ రాజు తల్లి గత 4 నెలల క్రితం పరమపదించిన సందర్భంగా తన జ్ఞాపకార్థం పోచమ్మ బస్తీ యూత్ సభ్యుల కోరిక మేరకు గడ్డం రాజు దంపతులు పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుండి బ్యాడ్మింటన్ ఆటగాళ్లు పాల్గొనడం జరిగింది. ఇందులో గెలిచినటువంటి ఆటగాళ్లకు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రన్నర్స్ ఆఫ్ టీమ్ కి 2,500 రూపాయలు గడ్డం రాజు దంపతులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుదర్శన్ గౌడ్, పోగుల మల్లన్న, అనిల్ రావు, సత్తన్న, టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు, పీఈటీలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు సుదర్శన్ అన్న గారికి, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ఏరియాస్ నుండి ఈ టోర్నమెంట్ని పార్టిసిపేట్ చేసి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ, అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ని చక్కగా ఆర్గనైజ్ చేసి ఆడిపోయడానికి వచ్చినటువంటి రెఫరీస్ని, ఈ యొక్క వార్డ్ నుండి, కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి ఈ టోర్నమెంట్ని వీక్షించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకి, అభిమానులకి అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, సుస్వాగతం పలుకుతూ, ఖచ్చితంగా తల్లిని మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అంత స్వచ్ఛమైన ప్రేమ కూడా ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఎవరి దగ్గర దొరకదు.
రాను రాను రోజులలో పిల్లలు చాలామంది తల్లిదండ్రులు నాకేమిచ్చావని అడిగే పరిస్థితికి వెళ్తూ ఉన్నారు. అది పిల్లలకి తల్లిదండ్రులు కానీ తాతయ్య నానమ్మలు తాత అమ్మమ్మలు చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి చాలా ఉంది. చాలామంది పేరెంట్స్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సో టోర్నమెంట్కి ఆడడానికి వస్తే పేరెంట్స్ గురించి నిర్లక్ష్యం గురించి మాట్లాడతారని ఈరోజు యువత అనుకోవచ్చు. కానీ దయచేసి నేను చిన్న చిన్న పిల్లలని మరీ ముఖ్యంగా యూత్ని కోరుకునేది, మీరు ఏం సాధిస్తారు ఏం సాధించరు అనేది పక్కన పెడితే మీ తల్లిదండ్రులని ఖచ్చితంగా ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ కొంతమంది అక్కడక్కడ ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. తీసుకొని వాళ్ళని మంచి చూసుకునే బాధ్యత మనందరి పైన ఉంది. అదేవిధంగా ఇచ్చేసినటువంటి డాక్టర్ రాజా రమేష్ అన్న గారికి, సుదర్శన్ అన్న గారికి, నా తోటి కౌన్సిలర్లకు మరియు మా బస్తీ వాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా అమ్మ గడ్డ మెల్లమ్మ గారు 4 నెలల క్రితం చనిపోయారు. అమ్మతోటి నాకున్న మమకారంతో ఏదైనా కూడా అమ్మ పేరు మీద ఎంతో కొంత మన బస్తీకి కానీ నా వంతుగా నేను చేయాలనుకున్నాను. ఇక్కడ బస్తీలో మా యూత్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు. నాగరాజు అండ్ టీంకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఆలోచన పాపం నా మిత్రుడు నాగరాజుకు వచ్చింది. అతను చెప్పి అమ్మ పేరు మీద టోర్నమెంట్ పెడదామన్న వెంటనే నేను కూడా స్పందించి వెంటనే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఇంకా కూడా నా వంతుగా ఏమైనా సహాయ సహకారాలు చేయాలనుకున్నా కూడా అమ్మ పేరును ఇట్లే కంటిన్యూ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి దాదాపుగా మన బస్తీలో ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మకు మాకు ఉన్న అటాచ్మెంట్. హఠాత్తుగా చనిపోవడం వల్ల జీర్ణించుకోలేకపోయినాము. కనీసం అట్లా ఆమె జ్ఞాపకాలన్నా ఉండాలనే ఆలోచనతోటి ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్లో సభ్యత్వం తీసుకున్న మహిళలందరికీ బతుకమ్మ చీరల పంపిణీ. మంచిర్యాల పట్టణం హమాలివాడ బృందావన్ కాలనీలో చీరలను పంపిణీ చేసిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో వైభవంగా పలు సంఘాల ఆధ్వర్యంలో కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన మహిళలకు బహుమతులను అందజేసిన నిర్వాహకులు. లక్షట్పేటలో ప్రారంభమైన కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలు. జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.